శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః
दक्षिणे पार्श्वे अस्मिन् वर्तमाने व्यावहारिक श्री आदिवराह क्षेत्रे वेंकटाचले अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपतेः पुरुषोत्तमस्य श्रीभूमि नीलासमेतस्य श्री श्रीनिवासस्वामिनः कल्याणोत्सवं कर्मांगं मम గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికలని, ప్రార్థనని స్వామివారికి విన్నవించుకోవాల్సిందే. సహ కుటుంబానాం సహ పరివారాణం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహంకారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. కాంతులు చిందే నీ ముఖ బింబము కాంచిన చాలును ఘడియైనా, నీ గుడి వాకిట దివ్వెను నేనై వెలిగిన చాలొకరేయైనా, నీ పదములపై కుసుమము నేనై నిలచిన చాలొక క్షణమైనా అన్నట్లుగా దాశరథి ఎంతో అద్భుతమైనటువంటి స్వామివారి యొక్క శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని సభక్తిపూర్వకంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. స్వామివారి యొక్క అనంత గుణదాముడైనటువంటి పరమాత్మ నేడు కళ్యాణమూర్తి అయి, కళ్యాణ చక్రవర్తి అయి, నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి పేరుతో జగత్ ప్రసిద్ధి చెందినటువంటి ఈ కళ్యాణ కైంకర్యాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. అందులో భాగంగానే మహాసంకల్పాన్ని చెప్పి ఉన్నారు అర్చక స్వాముల వారు. అందరం బాగుండాలని, లోకమంతా సుభిక్షంగా ఉండాలని, కుటుంబ సమేతంగా అందరూ కూడా చక్కగా చల్లగా ఉండాలనేసి వారి వారి యొక్క గోత్ర సూత్రాదులతో సంకల్పాన్ని చెప్పించారు అర్చక స్వాముల వారు కూడా. అదిగో కలశారాధన. విశ్వక్షేణుల వారిని, సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్షేణుల వారిని ఆవాహన చేస్తారు. విఘ్నం నిఘ్నంత సతతం విశ్వక్సేనందమాశ్రీ శ్రౌతస్మార్తాదికం కర్మనిఖిలం యణసూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఘనసే నమః. శృతిస్మృతినిధి పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్తిదకం శుద్ధం వందే శ్రీవిఘ్నోర్ణవం. ప్రాణానాయమ్య. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మాః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. దేవమాపో జ్యోతిరసామృతం బ్రహ్మ భూర్భువస్వరం. అస్యాం సువిదౌస్దే దేవస్య భవతో నారాయణస్య శ్రియఃపదే పురుషోత్తమస్య శ్రీభూనీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం ఠండిల పరిధిపరిస్నా సర్వవృత్తంద్రవిషుద్ధత్వం శాంతత్వం సహ పుణ్యావాచకర్మ కరిష్యన్ ఆదౌ నిర్విజ్ఞాన విసాప్యర్థం విశ్వక్షేనారాధనం తదంగపూర్వే కరకారాధనం కరిష్యే. ఓం ధారా సప్తశమాంశేషు సరస్వరూర్దేషు అభోభిరంఠన్ ప్రతిపాదేశ్యే గృహాం నృత్తాం సరిగం ధర్మ ఇదమాపస్వా శుధమా శాంతా శాంతమా శుభా శుధమా పూతా పుతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా మృతాం దుర్సాహ పుతా బ్రహ్మ పవిత్రేణ పుతా సూర్య సరస్వతి ఆభో వాయుం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావాప పశువాపో నమాభో మధువాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందాగుశ్చాపో జ్యోతి విశ్వాపో యజు విశ్వాప సత్యమాప సర్వా దేవతాపో భూర్భవస్వరాభువం. అస్మిన్ కుంభేంగా సహిత్నావాహయామి. ఏతేషదం వ్రణే సహస్రం జ్ఞాపాడావిదా పుత్ర
तेभ्यान्द्रसतादविष्णर्ष्वे देवाञ्चन्दमतः स्वस्य वर्णमावाहयामि प्रदेशमावाहयामि रक्ताम्बरधरमावाहयामि यादस्मृतिमावाहयामि वर्णाय नमः वर्णस्येदमासनं वर्णाय नमः इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमाच्यं समर्पयामि एते प्लतस्त्रोत्र्याभरण उपवीतपुष्पगन्धधूपदीपालङ्कारार्थाः इमेक्षता सर्वापचाराः सर्वतीर्थजलं पुण्यं पावनं सर्वकारणं विष्णुमादोद्भवं शुद्धं सर्वमङ्गलदायिना करिष्यमानसकर्मणानि निर्विघ्नेन विश्वक्सेनाराधनं करिष्ये विश्वक्सेनं च त्रिबाहुं शङ्खचक्रसमन्वितं ज्याप्तिं शृङ्केतुं शोष्पर्धवाहनं पूर्वाषाढोद्भवं देहं दक्षिणां समर्चयेत् आग्नेयास्माद्दामेत्ताश्चेदात्तं एतोत्सम्भवः वैराजन्ते सुतन्निधत्तां रेषां देशोपदानामनादिः यामे स्थान् दातु ओं भूः पद्माकारमण्डले विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि तत्पत्नीं सूत्रवतीमावाहयामि वामे ज्यामावाहयामि तत्पत्नीसेन सेदमासनं विश्वक्सेनाय नमः इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमाच्यं समर्पयामि सर्वोपचारार्थम् अक्षतान् समर्पयामि विश्वक्सेन स्मृतः राजा भगवान् सर्वकर्मणा तस्मान्यानं भासेत कर्मणान् विघ्नशान्ति आरम्भे कर्मणान् पुष्टे विघ्नान् परिसमाप्य कुर्यात् सर्वभारस्य विश्वक्सेनस्य पूजनं भगवद्भिरज्ञातः पुण्यः पुण्याहं वाजयिष्ये ओं वाचतां सुपुण्याहं करोमि कुरुष्वास्तप्रोक्षतमस्तु प्रजापति प्रियतां भगवान् प्रजापतिः शाम्यन्तु घराणि शाम्यन्तु अपान् शाम्यन्तु आयुधेः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घराणि शाम्यन्तु अपान् शाम्यन्तु आयुधेः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घराणि शाम्यन्तु अपान् शाम्यन्तु आयुधेः शुभानि वर्धन्तां शुभानि ओं मतो देवाः वन्तु नतो विष्णुचक्रमे पृथिव्याः सप्तधाभिः इदं विष्णुरुचक्रमे त्रयधानि देवतं समूढमस्य वागुंसरे त्रीणि पदाभिचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन्ने विष्णोः कर्माणि पश्येतो वृदानि वसुसि इन्द्रस्य सखाः तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवि वचक्षुरा ततं तद्विप्रासो वन्यवोजार्ध्रवागं दत्सविन्दते विष्णोर्यत्परमं पदं द्रविणादाद्रुणस्थरस्य द्रविणादासुरस्य प्रगंसते द्रविणादा विरोधेषण्णो द्रविणाधारास्ते दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्भट्कर्वितावविषं यदा वै सूर्य उदेति नक्षत्रं नयति यावत् तत्सूर्यो गच्छेति तत् गण्यं पश्येति तावत् गुरुदत्कार्ये स्यात् पुण्याः एव गुरुते ओं भूः अतिपुरोक्तेन गुणविशेषविष्टायामस्यां शिवदाज्ञवत्केन श्रीनारायणप्रत्यर्थम् अस्य देवदेवस्वतो नारायणस्य श्रीपदविषात्मस्य श्रीभुवनीलासमे श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सन्निधबलिविस्नासरोत्तन्द्रविषितं शान्तितं स पुण्यावाचकर्मणि पुण्याहं भ्रवन्तु पुण्यां कर्मणोऽस्तु करुणा पुण्यां भ्रवन्तु पुण्यां कर्मणोऽस्तु करुणा पुण्यां भ्रवन्तु पुण्यां कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रोर्धस्वास्त्रः पूषा श्वेदाः स्वस्ति नस्तार्श्वारिष्टेमि स्वस्ति न बृहस्पति ददातु ओं भूः अतिवरोत्कृष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सन्निधबलिविस्नासरोत्तन्द्रविषितं शान्तितं स पुण्यावाचकर्मणि स्वस्तिं भ्रवन्तु कर्मणे स्वस्ति करुणा स्वस्तिं भ्रवन्तु कर्मणे स्वस्ति करुणा स्वस्तिं भ्रवन्तु कर्मणे स्वस्ति वृद्ध्यास्वेन स्वां सद्यां तनुदेवमित्रधैर्योऽस्तु अधोराधान् हविषा वृद्ध्यन्तः शतञ्जीवं सदस्य वीराः ओं भूवतिवरोत्कृष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं तण्डिलपरिवेशनासरोत्तन्द्रविषितं शान्तितं स पुण्यावाचकर्मणि वृद्धिं भ्रवन्तु कर्मरुद्धतां करुणरुद्धिं भ्रवन्तु कर्मरुद्धतां करुणरुद्धिं भ्रवन्तु कर्मरुद्धतां वृद्धिः समृद्धिः पुण्या समृद्धिः आपोहिष्टामय भोस्तानम् ऊर्जितदातना महेरणाय चक्षुरे व्यापस्वदमार्दस्तस्य भार्यतेन उषतीरिव मातरः तस्मारङ्गमापोस्य क्षयाय जन्मधः आपो जनेथा जनः हिरण्यवर्णास्य पावकायास्य जातः कस्य भोजाः सुन्द्रः अग्नेया गर्भं दद्रेविरोपास्तान् आपस्यगुस्याना भवन्तु पवमानस्य अर्जुनः पवित्रेण विदर्शिणिः यः पोता सपुनातुमा पुनन्तमा देवजनाः पुनन्तमनवोधिया पुनन्त विश्वायवः जातवेदः पवित्रवति पवित्रेण पुनाहिमा शुक्रेण देवदिद्यते अग्ने कृत्वा कृतकं वृणु येन देवाः पवित्रेण आत्मानं प्रदेशाः तेन सहस्रधारेण पवमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं शतोऽद्यामुखं हिरण्मयं येन ब्रह्म विदावयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य नेति सहमाप्नातु सोमस्वस्त्यावरणसमीच्याः यमो राजाः प्रवणाभिः पुनात्मा जातवेदामोर्जेन् द्वावनातु तच्छंयोरावृणीमहे गातं यज्ञाय गातं यज्ञपति दैवे स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातवेषितं षण्णास्तद्पदे षञ्चतुष्पदे
ఓం శాంతి శాంతి శాంతి. ప్రాచ్యాంది దేవార్తుజామార్జయంతాం దక్షాయాంది శ్మాసాః పుత్రామార్జయంతాం ప్రతీచ్యాంది శిగ్రహాః పశువామార్జయంతాం ఉదీచ్యాందిశ్యాభోషధయో వనస్పతయో మార్జయంతాం ఊర్ధ్వాయామితి యజ్ఞసంవత్సరో యజ్ఞమతిర్మార్జయంతామతోధరాధరే నాగేభ్యో మార్జయంతాం. వాస్తో ఆష్పదే ప్రజాని హస్మాన్ స్వావేశో నిమీవో భవానః యత్తే మహే ప్రజన్నాశస్వస్సనే తద్దుపదేశం చతుష్పదే. వాస్తో ఆష్పదే సగ్మయాసం సదా తే సక్షేమై శరణ్యాఘాతమత్య ఆవక్షేమోదయోగే వృన్నో యూయం పాతస్తభిः సదానః అమీవః. వాస్తో ఆష్పదే విశ్వారూపాణ్యావిషన్నే సఖా సేవయేద్నః అనోరణీయాన్ మహతో మహీయానాత్మా గుహాయాం నితోస్యంతోః తమః కథం వత్సతి వేదశోకో ధాతుః ప్రసాదాహాన్ మహిమానమీశం. సప్తః ప్రాణాః ప్రవన్ సప్తాః సప్తాచ్చ సమిద సప్త విశ్వాః సప్తైమే లోకాయే చరంతి ప్రాణా గుహాస్యాం నిహితాः సప్త సప్త. వరుణాన్మా సక్సేనాన్వః పునః పాద్యాచం సమర్పయామి. వరుణాన్మా సక్సేన దాభాసా గుడాభార నివేదయామి. తాంబూలం సమర్పయామి. సువర్ణపుష్పదక్షిణాం సమర్పయామి. శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. వారిని ఆవాహన చేసినటువంటి విధానాన్ని, సంప్రోక్షణ పద్ధతిని మనం చూస్తూ ఉన్నాం. అత్యద్భుతమైనటువంటి దేవదేవుడైనటువంటి పరమాత్మ నిత్య కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటూ ఈ విధమైనటువంటి కళ్యాణ క్రతువును నిర్వహించుకుంటూ ఉన్నారు. కనిపిస్తూ ఉన్నవి కదా పంచమృత్తిక పాలికలు. ఆ 5 మట్టి పాత్రల్లోకి నవధాన్యాలను, అక్షతలను, తులసి దళాలను, పువ్వులను వాటితో నింపి సంప్రోక్షణ పద్ధతి ద్వారా లోకమంతా సుభిక్షంగా ఉండాలి అనేటటువంటి దివ్యమైనటువంటి భావనతో ఈ యొక్క పద్ధతిని నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. కనుక ఈ దేహమే ఒక పంచీకృతమైనటువంటి దేహం కదా. పంచభూతాత్మకమైనటువంటి ఈ దేహానికి ప్రతీకగా ఉన్నటువంటి ఆ మృత్తికా పాలికలలో కూడా ఈ విధమైనటువంటి ఒక సంప్రోక్షణ పద్ధతి వేస్తూ చక్కనైనటువంటి ఈ యొక్క కైంకర్యాలన్నీ కూడా వేద ప్రతిపాదితమైనటువంటి కైంకర్యాలుగా ప్రకటించబడుతూ, అంతేగాక వైఖానస ఆగమోక్తాన్ని సంతరించుకొని ఈ కైంకర్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అందుకనే ఈరోజు ప్రపంచంలో ఉండేటటువంటి అన్ని దేశాల వారు కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి పేరుతో నిర్వహించుకుంటూ ఉన్నటువంటి స్వామివారి యొక్క కళ్యాణ నిష్ఠ ప్రతి ఒక్కరికి కూడా ఆత్మనిష్టగా మారినది. ప్రతి ఒక్కరి ఇంటా కూడా దివ్యమైనటువంటి కైంకర్యంగా ప్రతి ఒక్కరు కూడా ఆ భక్తి ప్రసార మాధ్యమాన్ని వీక్షిస్తూ ఆయా ఇచ్చినటువంటి సమయాల్లో చక్కనైనటువంటి ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు నిత్య కళ్యాణ మహోత్సవాన్ని సభక్తిపూర్వకంగా తిలకిస్తూ ఉన్నాయి. అంటే తిరుమల తిరుపతి దేవస్థానముల వారికి మనం ఎంతగానో రుణపడి ఉన్నాము. కావున ఈ కళ్యాణ కైంకర్యంలో అసలు విశ్వ నిర్మాణానికే మూలం దాంపత్య భావం కదా. ఒకే పరతత్వం రెండైనది. అలాగే స్త్రీ పురుష భావం కూడా ఏకమవ్వాలి. ఆ ఏకంలో పరమాత్మ వైభవం ప్రకాశిస్తుంది. ప్రకృతి నియమం పాలించబడుతుంది. అంటే దాంపత్య ధర్మాన్ని అతిక్రమించడం ప్రకృతి విరుద్ధం. అపూర్వ నాగరికతను సాధించి ప్రపంచంలో ప్రప్రథమ సంస్కృతిని సాధించిన భారతీయ ధర్మం ఇప్పటికీ ఆ విలువలను పూర్తిగా కోల్పోలేదు. స్త్రీ పురుష సంబంధాలపై సనాతన ధర్మం తపశ్శక్తితో గొప్ప వ్యవస్థను ఏర్పరిచింది. ఆ ధర్మానికి మూలస్తంభం కుటుంబం, కుటుంబానికి మూలాధారం దాంపత్య ధర్మం. కాలగతిలో ఎన్ని పరిణామాలు ఎదురవుతూ ఉన్నా ఈ ధర్మమే పరంపరను నిలబెట్టింది. దాంపత్యం భార్యాభర్తల సంబంధం ఎలా ఉండాలో అత్యద్భుత ఆదర్శాలతో వైదిక సంప్రదాయం స్పష్టపరిచింది. నాగరాజమావాహయామి, సహశేషమావాహయామి, శేషమావాహయామి, అనంతమావాహయామి. పృథిర్దేవతాభ్యో నమః. ఇదమాసనం, ఇదం పాద్యం సమర్పయామి, ఇదమర్ఘ్యం సమర్పయామి, ఇదమాజ్యం సమర్పయామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నో వీతామశ్వనాభగ స్వస్తి దేవీ తిరునరుణః స్వస్తి పూషాం సర్వదాతన స్వస్తి ద్యావాః పృథివీషు చేతనాః స్వస్తయేః వాయుం బభ్రామహై సోమం స్వస్తి భువనస్య స్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తయేః స్వస్తి ఆదిత్యాసో వందనః విశ్వేః దేవానో ద్యా స్వస్తి వైశ్వానరో వసురగ్నిః స్వస్తి
देवाः वन्त्रिभुवः स्वस्ते स्वस्ति नो रुद्रः पात्वं वसः स्वस्ति मित्रावरुणा स्वस्ति वत्यरेवती स्वस्ति न इन्द्रश्चाग्निश्च स्वस्ति नः इदे कृधि स्वस्ति पन्थामनुचरेम सूर्या चन्द्रमसामिव पुनः जानता सङ्गमेमहि स्वस्ते नन्तार्क्षमरिष्टनेमिं महद्भूतं वायुसं देवतानाम् असुरघ्नमिन्द्रासकं समत्सु बृहद्यसो नाभं वारुहेम अम्हों चामाङ्गिरा सञ्जयञ्च स्वस्त्याः त्रेयं मनसा साक्षं प्रेतपानिशरणं प्रपद्ये स्वस्ं बाधे स्वभयन्नोऽस्तु शुभगं शुभम् ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో మనం ఇప్పుడు మహాసంప్రోక్షణ పద్ధతిని వీక్షించాము. విశ్వక్షేణుల వారిని ఆవాహన చేసిన విధానాన్ని గమనించాము. అంతేకాకుండా ఇప్పుడు ప్రతిసర బంధన కైంకర్య పనులను చక్కగా మనందరం కూడా తిలకిస్తూ ఉన్నాము. దివ్యమైనటువంటి వైదిక ధర్మాలతో వైదిక సూత్రాలతో నిర్వహించబడుతూ ఉన్నటువంటి ఈ కళ్యాణ క్రతువును ఎన్ని రకాలుగా మనం అర్థం చేసుకున్నా జీవితాన్ని పండించుకోవడానికి చక్కనైనటువంటి మేలైనటువంటి మార్గమే వివాహము. వి అనగా విశేషవంతమైనటువంటి, వాహము అనగా ప్రయాణము. విశేషవంతమైనటువంటి విశిష్టవంతమైనటువంటి ప్రయాణాన్నే వివాహము అంటారు. ఆ వివాహం ద్వారా మనందరం కూడా జీవితాన్ని పండించుకోవడానికి చక్కనైనటువంటి నావగా, చక్కనైనటువంటి మార్గ నిర్దేశకంగా మనం భావించాలి. అప్పుడు మాత్రమే ఆదర్శవంతమైనటువంటి కుటుంబ బాధ్యతలు తెలిసినటువంటి తల్లిదండ్రులుగాను భార్యాభర్తలుగాను లోకానికి ప్రకటితమవుతారన్నమాట. అందుకనే ఆ ధర్మానికి మూలస్తంభం కుటుంబం కదా, కుటుంబానికి మూలాధారం దాంపత్య ధర్మం కదా. కాలగతిలో ఎన్ని పరిణామాలు ఎదురవుతున్నా ఈ ధర్మమే పరంపరను నిలబెడుతూ ఉన్నది. దాంపత్యం భార్యాభర్తల సంబంధం ఎలా ఉండాలో అద్భుత ఆదర్శాలతో వైదిక సంప్రదాయం స్పష్టపరిచింది కదా. కాబట్టి ఆ ఆదర్శాన్నే మనం అంటిపెట్టుకుని జీవించాలి. భార్యా దైవకృతా సఖా అని ధర్మరాజు ఒకానొక సందర్భంలో సెలవిచ్చారు కదా. ఈ స్నేహాన్ని చాటడానికే వివాహంలో సప్తపది అంటే 7 అడుగులున్నాయి. ఆ 7 అడుగులకు 7 మంత్రాలు. సఖా సప్తపదా భవ సఖాయై సఖాయౌ సప్తపదా బభూవ సఖ్యంతే గమేయగుం సఖ్యాతే మాయోషగుం సఖ్యాన్నే మాయోష్ఠా. ఈ వివాహ మంత్రాలన్నీ కూడా దాంపత్యం అనేది ఒక సంఖ్యం. ఆ సఖ్యం అంటే ఏంటి అంటే స్నేహం. భార్యాభర్తలు ఎలా ఉండాలి అంటే స్నేహపూర్వకంగా ఉండాలి, స్నేహపూర్వకంగా మెలగాలి. అప్పుడు మాత్రమే వైశిష్ట్యమైనటువంటి ఆ బంధం దృఢంగాను శాశ్వతంగాను ఉంటుందన్నమాట. అలా సఖ్యంగా ఉండాలని శాస్త్రాలు కూడా ఘోషిస్తూ ఉన్నాయి. 7 అడుగులు వేసి నాతో స్నేహితురాలవై ఉండు. మనం ఎప్పుడూ కూడా స్నేహితులుగానే ఉందాం. నీ స్నేహమే నాకు లభించింది, నీ స్నేహం విడవలేను, నా స్నేహం వీడకు అని పై మంత్రాల భావం. ధర్మార్థ కామాలలో నిన్ను అతిక్రమించను, అందుకే నాతి చెరామి అంటూ ప్రతిజ్ఞ చేస్తాడు వరుడు. అసలు పరస్పర విరోధంగా కనిపించే ధర్మార్థ కామాలను సమన్వయపరిచేటటువంటి శక్తి ఒక్క భార్యకే ఉంది అని మహాభారతం కూడా చెబుతున్నది కదా. అర్ధకామాలు భార్య ద్వారా నెరవేరడం వల్ల అధర్మ దోషం ఉండదు. ఇలా ధర్మంతో ఆ రెండూ కూడా కలిసి పురుషుణ్ణి ఉన్నతుణ్ణి చేస్తాయి. ఈ లోతు తెలుసుకుంటే ప్రపంచవ్యాప్తంగా కుటుంబ వ్యవస్థ పటిష్టపడి సవ్యమైనటువంటి సమాజం సుప్రతిష్టమవుతూ ఉంటుంది. యజుర్వేద మంత్రాలలో స్నేహధర్మం గురించి చెబుతూ స్నేహితునిగా భావించే వారిని పరిత్యజించరాదు, మిత్రుని వదిలిన వారికి ధర్మంలో భాగం ఉండదు అని కూడా శాస్త్రాలు మనకు చెబుతూ ఉన్నాయి. పుణ్యమార్గం అతడికి గోచరించదు అంటే ఇహపరాల్లో క్షేమం ఉండదని భావం. స్నేహ సంబంధమైనటువంటి దాంపత్యంలో దీనిని గుర్తించుకోవాలి. ప్రతి క్షణము కూడా మనం గమనించుకుంటూ ఉండాలి. అదిగో ప్రతిసర బంధన కైంకర్య విధులు నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. స్వామివారి యొక్క దక్షిణ హస్తానికి ఆ ప్రతిసర బంధన కైంకర్యాన్ని సభక్తిపూర్వకంగా అమర్చారు. అదేవిధంగా అమ్మవార్ల యొక్క వామహస్తాలకు ప్రతిసర బంధన కైంకర్య విధులు నిర్వహిస్తారు అర్చక స్వాముల వారు. స్వామివారి యొక్క దక్షిణ హస్తానికి అమ్మవార్ల యొక్క
వామహస్తాలకు ధరింపజేస్తారు. కాబట్టి స్నేహమే భార్యాభర్తల బంధము. ఆ స్నేహానికి దృఢ స్తంభం లాంటిది నమ్మకము. ఆ నమ్మకం కాస్త ముదిరిందంటే అది విశ్వాసంగా రూపాంతరం అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ విశ్వాసమే ప్రేమకు శ్వాస. ఈ విషయాన్ని, ఈ సూక్తిని, ఈ యొక్క నియమాన్ని జీవితాంతం కూడా, జీవిత పర్యంతమంతా కూడా గుర్తించుకొని జీవిత భాగస్వామితో జీవించాలని ధర్మశాస్త్రాలు చెబుతూ ఉన్నాయన్నమాట. అందుకనే ఈ ప్రేమ ఎంత స్వచ్ఛంగా ఉండాలి, ఎంత పవిత్రంగా ఉండాలి. ప్రేమ అనే మాట విస్తృతంగా వినిపిస్తూ ఉంటుంది, కానీ ఆ ప్రేమను ఒక సువ్యవస్థగా నిలబెట్టే అపూర్వ బంధం దాంపత్యం. ఎంత చక్కనైనటువంటి మాటో కదా. ఆ విషయాన్ని తెలుసుకుంటే నేటి యువతీ యువకులు బంధము అంటే ఏంటో, భార్యాభర్తలంటే ఏంటో, అసలు పెండ్లి చేసుకొని విడిపోకుండా ఉండేటట్లుగా ఎలా ఉండాలో, ఎలా నిగ్రహంతో జీవించాలో, ఎలా ఇంద్రియాలపై పట్టు సాధించాలో, ఎలా కామాన్ని ధర్మంతో ముడిపెట్టి జీవించాలో ఇవన్నీ కూడా తెలుస్తాయి. అంతేకాని చట్ట ప్రకారం విడాకులు అనేటటువంటి మాట ఉండొచ్చుగాక, కానీ అది ధర్మ విరుద్ధమైనటువంటి కార్యక్రమం. కనుక నేటి యువతీ యువకులు తెలుసుకోదగ్గ విషయం ఏంటి అంటే, స్వామివారు ఆ సూక్తిని పట్టించడానికే ఉన్నారు. నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటివి ఎప్పుడూ నిత్యనూతనంగా నిత్య నూతనోత్సాహంతో ఉంటాయి. కావున అలా జీవితం అంతా కూడా జీవించాలని, జనులందరూ కూడా ఆ విధమైనటువంటి ఆదర్శంతో జీవించాలని స్వామివారు జనులందరి కోసం లోక కళ్యాణకారకమైనటువంటి ఈ కళ్యాణాన్ని, కళ్యాణ మహోత్సవాన్ని సభక్తిపూర్వకంగా మనందరం కూడా వీక్షించేటట్లుగా, ఆ నియమాన్ని అనుసరించేటట్లుగా స్వామివారు మన కోసం సందేశాత్మకంగా ఈ దివ్యమైనటువంటి కైంకర్యాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. ప్రతిరోజు కూడా, ప్రతినిత్యము కూడా తిరుమలేశుడు వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి అనేటటువంటి దివ్యమైనటువంటి లోక ప్రసిద్ధమైనటువంటి ఆ నానుడితో, ఆ సత్యవాక్కుతో స్వామివారు సత్యవాక్ పరిపాలకుడై మనందరినీ కూడా చల్లగా చూస్తూ ఉన్నారు. అదిగో అమ్మవార్ల యొక్క వామహస్తానికి ప్రతిసరబంధన కైంకర్య విధులను నిర్వహిస్తూ ఉన్నారు. కావున అలాంటి ప్రేమను విస్తృతపరిచేటటువంటి, ఆ ప్రేమను ఒక సువ్యస్థగా నిలబెట్టేటటువంటి అపూర్వ బంధం దాంపత్యం కదా. గార్హపత్యాయ దేవాః మహ్యం త్వాం అదుః, గృహస్థాశ్రమ నిర్వహణకై దేవతలు నిన్ను నాకు ప్రసాదించారు అని వరుడు చెప్పేటటువంటి వివాహ మంత్రం సామ్రాజ్ఞీ స్వసురే భవ మూర్ధానం పత్యురారోహ. నా గృహానికి నువ్వు సామ్రాజ్ఞివి, పతినైన నా శిరస్సుపై అధిష్ఠించు అని నా ఉత్తమ స్థానంలో గౌరవించదగినది ఇల్లాలేనని వైదిక వివాహ మంత్రాల బోధన. అర్ధస్య సంగ్రహే చైనాం యవ్యే చైవ నియోజయేత్ శౌచే ధర్మేన్న పక్త్యాం చ పారిణాహ్యస్య చేక్షణే. ఆర్జించినటువంటి ధనాన్ని భార్యకు అధీనం చేయాలి. ధనరక్షణ వ్యయాలపై ఆమెయే అధికారిని. గృహంలో సదాచారంలోనూ, శౌచంలోనూ, ధర్మంలోనూ, ఆహారంలోనూ ఆమెకే పూర్ణ అధికారమని మనుస్మృతి కూడా ఉపదేశిస్తూ ఉన్నది. స్త్రీకి ధనాన్ని ఆర్జించేటటువంటి వేదన ఉండరాదు అని నిబంధించినటువంటి సంస్కృతిలోని ఉదారతని గ్రహిస్తే స్త్రీ ధనం కోసం ఆశపడేటటువంటి పురుషుడు అధముడు అని హెచ్చరించినటువంటి మన మహర్షుల వాక్కుల్ని గుర్తుపెట్టుకుంటే పవిత్రమైనటువంటి వివాహ వ్యవస్థలో ఆహార హోమ కర్మ ఋష్యే ఓం యతాన్వింద్రం సవాహాం శుద్ధం శుద్ధేన్ సామ్నాః శుద్ధైరుక్తైర్వాహార్ధాంశం శుద్ధాశీర్వాహాన్ముక్తు మై దేవాద్రిణమాజంతామయ్యాశిరస్తమై దేవహూతి దేవ్యా హోతారామహంతు పూర్వేరిష్టాస్యామ తన్వాసు వీరాః మహ్యేజంతుమ్యాన్ హవ్యాగోతి సత్యామన సౌమ్యస్తు ఏనోమానుగాహం కథవచనాహం విశ్వే దేవాసో అధివోచదామి ఉద్ధన్యమానమస్యామేధ్యం పాప్మాన్ మిలిమానస్యంతు శివానः సంతు ప్రదర్శన మాతా ద్వితోకసాత పూతహితనేన సౌమ్యా కృణధ్వం వృషణా హోతవింశతే జాతవేద భువనశ్రేతి హింసతపసోజనిషతే అగ్నిమశ్వధాది వివాగం జాతవేద పునస్తం దేవేభ్యో బ్రహ్మణ ప్రజానన్నే ఆయుః ప్రయాగమరేమస్మాదేశస్రదీదేనో ద్రోణే అగ్నాయాహివితే ఘృణానో వేదాతి నిహోతా సత్స్యపరిషి ఐతేన మున్యస్వ అనుమతేన మున్యస్వ సరస్తేన మున్యస్వ దేవసవిత ప్రసువ బ్రహ్మజ్ఞానం పదం ప్రసాదసీమస్ర చ వేనావహ సబుద్ధ్యా మాసవిష్టాశ్చోనమేతశ్చ ఓం భూ బ్రహ్మణమావాహయామి ఓం భూ ప్రజాపతిమావాహయామి
ओम स्वा पितामहमावाहयामि ओम भूर्भुवः स्वः हिरण्यगर्भावाहयामि ब्रह्मस्येदमासनं सोमो धेनुं सोमर्वन्तमानं सोमो वीरं कर्मणिं ददातु साधन्यमुद्धेकं सवें पितृश्रवणं निर्दातस्मै ओम भू सोमावाहयामि ओम भूर्यज्ञाङ्गमावाहयामि ओम स्व इन्दुमावाहयामि ओम भूर्भुवः स्वः चन्द्रमावाहयामि सोमस्येदमासनं ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावध्यतन्नागसृष्टेजमानोऽस्तु सप्तर्षीणागं सुदामित्रलोकसत्रयं यज्ञं यजमानसदे ओम प्रोक्ष तम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावध्यतन्नागसृष्टेजमानोऽस्तु सप्तर्षीणागं सुदामित्रलोकसत्रयं यज्ञं यजमानसदे ओम प्रोक्ष पवित्रेः स्तो वैष्णव्ये स्तो यज्ञेः स्तो वायुभूते स्तो विष्णोर्मनसा भूते स्तो यज्ञस्य पावने स्तः परसरस पवित्रेः स्त वैष्णव्यो देव सविता प्रसव पुनः त्वच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यसरस्मेरापो देवीरग्रे भुवग्रे भुवग्रिं यज्ञं नेताग्रे यज्ञमतिन्दत्ता युष्मानिन्द्राणुत्तूर्ये युजमिन्द्रनिद्धमृत्तूर्ये प्रोक्षितास्ता विष्णवे नमः विष्णोऽस्तु भोसि दक्षिणतः विष्णोऽस्तु भोसि पश्चिमस्थो दत्तान् देवेभ्यः विष्णोऽस्तु भोसि श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वाणस्पत्यो देवेभ्यः सिन्धस्व ब्रह्मण्णपः प्रणेष्यामि यजमानमातुमिच्छा प्रणयज्ञं देवतावध्यतन्नागसृष्टे यजमानोऽस्तु सप्तर्षीणागं सुतां मित्रलगस्तत्रिमं यज्ञं यजमानसदेहि ओम प्रणय सोमापः प्रणेष्यामि यजमानमातुमिच्छा प्रणयज्ञं देवतावध्यतन्नागसृष्टे यजमानोऽस्तु सप्तर्षीणागं सुतां मित्रलगस्तत्रिमं यज्ञं यजमानसदेहि ओम प्रणय को वः प्रणेतु सः प्रणयत्वापो देवी प्रणयानि यज्ञकं सगं साधयन्तनः दक्षप्रदो ब्राह्मणे तीर्थेन प्रजातिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजातिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि सोनावाहयामि मर्तमावाहयामि रुद्राणावाहयामि अभावस्पृश्य ओम श्री महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि ऐत्यानावाहयामि विष्णुमावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि सोममावाहयामि औपासने यज्ञमावाहयामि यज्ञेश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतेष्टनभामि इन्द्राष्टनभामि यज्ञेष्टनभामि सोमाष्टनभामि अग्नेष्टनभामि सोमाष्टनभामि अग्निशोमाहाभ्यानिष्टनभामि प्रजापतेष्टनभामि ब्रह्मणेष्टनभामि इन्द्राष्टनभामि वसुभ्योष्टनभामि मरुद्भ्योष्टनभामि रुद्रेभ्योष्टनभामि अभवस्पृश्य ओम श्री महाविष्णवेष्टनभामि मित्राष्टनभामि वरुणाष्टनभामि आदित्येभ्योष्टनभामि सिभ्योष्टनभामि भूषणेष्टनभामि कक्षाष्टनभामि अक्षदे सोमाष्टनभामि औपासनयज्ञाष्टनभामि यज्ञदेश्वेभ्यो देवेभ्योष्टनभामि सर्वदेवेभ्योष्टनभामि आज्यन्त्रिप्रतिश्रयामि चरन्त्रिप्रतिश्रयामि अग्ने ज्योतिषि अग्ने ज्योतिषसमुद्र स्वाहा अमृतं सुवारणमसि अन्ततं रक्ष अन्तर्धारादयः प्रतिष्ठरक्ष प्रतिष्ठारादयः चिक्वस्वाप्ना त्वच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यसरस्मै स्वाहा वाक्पतिस्वाप्ना त्वच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यसरस्मै स्वाहा देवस्तास्वताप्ना त्वच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यसरस्मै स्वाहा मूलाग्राभ्यां तं स्पर्शयित्वा अध्यक्ष अक्षताम् आज्ञां यमान्मा निरुदेन्मा वरुणान्मा वायुवेन्मा कुबेरान्मा ईशानान्मा ब्रह्मणेन्मा सोमान्मा अग्नेयन्मा जातवेसेन्मा सोत्सेन्मा वृप्तसेन्मा पंक्तिरासेन्मा सर्पणेन्मा वैश्वानरान्मा अग्निपुरुषान्मा षष्टिसहस्राणितमक्षमर्भरमाणया अन्त्येत्मा आत्मा जातवेदस्येनेद्यस्य वधे चेद्वधे चास्मान् प्रजापशुब्रह्मोत्सेनान्नाद्येन समेधया अस्मिन् उपासनाग्निं ब्रह्मन् समिद्धम् आधास्ति आधस्व समेधे स्वाहा वायुव्यादाग्नेयन्तं प्रजापतये स्वाहा नित्यादेशानन्तं इन्द्राय स्वाहा अग्नेय स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपोपस्पृश्य ओम श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा सिभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेव सोमाय स्वाहा औपासने यज्ञाय स्वाहा यज्ञदेश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा ओम भू स्वाहा ओम भू स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुव स्व स्वाहा ऐते नमगस्थाः नुते नमगस्थाः सरस्ते नमगस्थाः देवसविदाः प्रासामीः ओम भूः अतिपुरोक्तयङ्गुणविषयविष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् आघार होमान्ते सर्वमन्तर्पर्यातृणात् प्राश्चात् सम्मतो देवादिवैष्णवं भोष्ये ऐतेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितः प्रसवा ओम मतो देवाः उत्तरतो विष्णुचक्रमे पृथिव्या सप्तधां विश्वाः इदं विष्णुचक्रमे त्रयधानि देवतं समूढमस्वागं श्रेयः स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुगपादाभ्यः
अतो धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्मान् विषयतः वृधानवसि इन्द्रस्य च सखा स्वाहा तद्विष्णोः परं पदं सदा प्रसन् सूर्यः दिवीवचक्षरादग् स्वाहा तद्विप्रासो पुण्यमो जाध्रुवागं तत्समिन्दते विष्णोर्यत्परं पदग् स्वाहा ॐ भू स्वाहा ॐ भू स्वाहा ॐ सु स्वाहा ॐ भूर्भुवः स्वाहा ऐतेन मुखस्थाः नूतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवसविताः प्रासावीः చూడరే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే చలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చెలువ సూర్య తేజపు పతిని మరలా చెలువ సూర్య తేజపు పతిని మరలా జలజాక్షంబుల సతియును జూచే జలజాక్షంబుల సతియును జూచే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే తారని బింబాధరితో రమణుడు కోరి చిలుక పలుకుల పలికే తారని బింబాధరితో రమణుడు కోరి చిలుక పలుకుల పలికే తోరపు మేఘపు తురుము విభునితో తోరపు మేఘపు తురుము విభునితో ఆరయ మయూరయానయు బలికే ఆరయ మయూరయానయు బలికే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే పడతి దేహలత ప్రాణనాథుడిటు ఒడలి చెమట చెరువుల తడిపే పడతి దేహలత ప్రాణనాథుడిటు ఒడలి చెమట చెరువుల తడిపే కడగిన శ్రీ వెంకటగిరిపతితో కడగిన శ్రీ వెంకటగిరిపతితో తడవి సింహ మధ్యయు నొనగూడే తడవి సింహ మధ్యయు నొనగూడే
ఒకరి అన్యోన్యము చూడరే. సప్తగుణ పర్వతవిరాజితే భారత కిం పురుషారీలావృతభద్రాశ్వగేతుకమానగరమణకగురువర్షాఖ్య న వర్షాణం మధ్యే భరతవర్షే మహాసరోరహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతక్షణపర్యంతం బాల్యయౌవన కౌమారవార్ధికేషు రహస్య ప్రకాశే చ ఆవృత్తానావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభైభాగలోహితదామా సంఘాతవ కాళసూత్రాది విదేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తిలైశ్వర్యమండపర్యంతం కుతరాశైర్వర్సహస్రావసానే ఏకైకతిలాపురుషణక్రమేణ సర్వరాక్షవకృతమితకాలే శ్రీహరిలోకే నివాసిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టామత్రాప్తాప్తోర్యామ శాంతవనవాజవేయ పౌండరీకాశ్వమేధాది శతకృత పుణ్యఫలావాత్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య చతుర్విధ మోక్షఫలసిద్ధ్యర్థం పరవ్యూహమంతర్యామ్యర్చావతారస్వరూపరుణవైః భృగ్వాదిభిర్మన్వాదిభిర్దివ్యవిష్టాదియుక్తగ్రహ కన్యాదానకల్పోక్త కన్యాదాన మహాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానస అగమోక్త ప్రకారేణ ఆంగీరద బృహస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహవంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోర్నప్త్రే ఆంగీరద బృహస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతివశాది ఉత్పత్తి స్థితిలయ కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవశర్మణః పౌత్రాయ ఆంగీరద బృహస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాగణ నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శరణః పుత్రాయ ఆంగీరద బృహస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ నిజావతారాయ స్వర్ణగరుడవాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్యయౌవన స్వభావలావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర రాసు జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యదుస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్చవనాప్నువానౌర్వేదల పంచార్షే ప్రరాణిత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగణ సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అనంతగుణాత్మకాం భృగో సంకల్పతనీయాం భార్గవీం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యారాసు జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం ఋణీద్వమే దాస్యామి ఋగ్యజస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యపయావత్సారణే ధృత్రయార్షే ప్రరాణిత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగణ సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనీయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాసు జాతాయాం శ్రీ భూదేవి నామ్నీం ఇమాం కన్యాం ఋణీద్వమే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణేయుతాం దాస్యాం విష్ణవే తుభ్యం బ్రహ్మలోకం జిగీర్షయ సాలంకృతాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే
ప్రేతోహం ప్రేక్షామి సర్వకామ్యార్థసిద్ధయే విశ్వంభరా విశ్వరూపా సాద్గుణ్య సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాత్ కమలాపతి కన్యాదానసముహూర్తోऽस्ति భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో అద్భుతమైనటువంటి దేదీప్యమానమైనటువంటి అగ్ని ప్రతిష్టాపనా కైంకర్యాన్ని మనం తిలకించాము. అగ్నిదేవుణ్ణి మనం పిలిచాము అంటే, అగ్నిదేవుణ్ణి మనం ఆవాహన చేశాము అంటే, అగ్నిదేవుణ్ణి మనం ప్రతిష్ఠించాము అంటే ఆ అగ్నిదేవుడు ఊరకే ఒంటరిగా రాడు. అనేక దేవీ దేవతలను వెంటబెట్టుకొని స్వామివారి యొక్క కళ్యాణానికి తీసుకుని రావడం అగ్నిదేవుని యొక్క పాత్ర. అందుకనే శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి శ్రీనివాస ప్రభువు ఎంతో చక్కనైనటువంటి ఈ కళ్యాణ కైంకర్యాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. భార్య శ్రేష్టతమా సఖ అని స్మృతి చెబుతూ ఉన్నది కదా. కుటుంబ సామాజిక బాధ్యతలను ఒక యజ్ఞంగా నిర్వహించడంలో భార్యాభర్తలు కలిసి ఉద్యమించాలని వేదబోధ. దంపతులారా, మీరిరువురు కూడా కలిసి వర్తించండి, కలిసి ధర్మాన్ని ఆచరించండి, సమాన మార్గాన్ని అనుసరించండి, మీ ద్వారా వంశమంతా కూడా తరించాలి అని యజుర్వేద మంత్రాలున్నాయి. త్వష్టా జాయా మజనయత్ త్వష్టాస్త్యై త్వాం పతిం అనే మంత్రంలో, ఓ పురుషుడా, నీకోసమే పరమేశ్వరుడు ఈ భార్యను సృష్టించాడు, నిన్ను పతిగా ఆమె కోసం సృష్టించాడు అని చెప్పారు. అసలు దాంపత్య ధర్మం అనాది సనాతనం. ఒకే పరమాత్మ తనను రెండుగా విభజించుకున్నాడని, అదే ప్రకృతి పురుషులని ఆ అర్ధనారీశ్వరతత్వం కూడా మనకు తెలియజేస్తూ ఉన్నది. కావున పరమాత్మ యొక్క తత్వం ఎన్ని రకాలుగా ఉంది అంటే, విశ్వ నిర్మాణానికే మూలం దాంపత్య భావం. ద్విధా కృత్యాత్మనో దేహమర్ధేన పురుషోభవత్ అర్ధేన తస్యాం సా నారీ విరోజ మసృజత్ ప్రభుః. విశ్వ నిర్మాణానికే మూలం దాంపత్య భావం. ఒకే పరతత్వం రెండైనది. అలాగే స్త్రీ పురుష భావం ఏకమవ్వాలి. ఆ ఏకంలో పరమాత్మ వైభవం ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రకృతి నియమం పాలించబడుతూ ఉంది. అంటే దాంపత్య ధర్మాన్ని అతిక్రమించడం ప్రకృతి విరుద్ధము అని మనకి ఇక్కడ సుస్పష్టంగా తెలుస్తూ ఉన్నది. 4 వర్ణాశ్రమ ధర్మాలలో అతి ముఖ్యమైనది గృహస్థు ధర్మం. కాబట్టి ఇక్కడ దాంపత్య ధర్మాన్ని అతిక్రమించడం ప్రకృతి విరుద్ధము అనేటటువంటి మాటను కూడా మనం గ్రహించాలి, గమనించాలి. భార్యాభర్తల అన్యోన్యత గురించి శ్రీరాముడు చెప్పినటువంటి ఒక్క మాట చాలు. అనన్యా హిమయా సీతా భాస్కరస్య ప్రభాయదా. సూర్యునికి వెలుగులా సీత నాకు అనన్య అంటే వేరు కానిది అని అర్థం. దాంపత్యంలోని ఔన్నత్యాన్ని తెలిపేటటువంటి ఇంతకన్నా గొప్ప వాక్యం ఉంటుందా అంటే, మనం ఇంతకంటే గొప్ప వాక్యాన్ని మనం చూడలేమేమో అన్నట్లుగా ఈ యొక్క మంత్రరాజ్యం మనకు గోచరిస్తూ ఉన్నది. అంతేగాక, ఓ స్త్రీ, నీవు కుటుంబాన్ని నియంత్రించేదానివి, తేజస్వినివి, స్వయంగా నియంత్రణలో ఉంటూ అందరినీ నియమంలో ఉంచేదానవు, కుటుంబంలో నిశ్చల స్వభావంతో ఉండేదానవు, కుటుంబాన్ని పోషించేదానవు, ధరిత్రివలే ఓర్పుగలదానవు. అట్టి నిన్ను దీర్ఘాయువు, తేజస్సు, పాడి పంటల సమృద్ధి కొరకు, కుటుంబ క్షేమం కొరకు స్వీకరిస్తూ ఉన్నాను అని వరుడు యొక్క ప్రార్థన, వరుడు యొక్క ఒక మాట ఉంటుంది. కాబట్టి అలాంటి తీక్షణమైనటువంటి సంకల్పాలన్నీ కూడా 2 శక్తులు ఒక్కటిగా మారి సమాజ నిర్మాణానికి, కుటుంబ వ్యవస్థకు, అద్భుతమైనటువంటి నైతికత్వంతో కూడినటువంటి మార్గానికి, ఆధ్యాత్మికోన్నతికి సహకరించేటటువంటి మేలైన నావగా ఉపయోగపడేటటువంటిది ఏదైనా కార్యక్రమం ఒకటి ఉంది అంటే అది కళ్యాణ మహోత్సవము. అలాంటిది స్వామివారు నిత్య నూతనోత్సాహమైనటువంటి ఈ కళ్యాణ కైంకర్యాన్ని ప్రతినిత్యము కూడా నిర్వహించుకుంటూ ఉన్నారు అంటే అది లోకాలలో ఉండేటటువంటి దేవీ దేవతలను కూడా ఆవాహన చేసినట్లే అర్చక స్వాముల వారు కూడా అలాంటి ఆవాహన పద్ధతులను వేదమంత్రాల స్వరూపంగా, వేదమంత్రాలతో వారిని ఆవాహన చేస్తారు. అందుకనే సకల మంత్రాలకు యజమాని అయినటువంటి పరమాత్మ నేడు నిత్య కళ్యాణ చక్రవర్తి అయి మనకు గోచరిస్తూ ఉన్నాడు. అదిగో దర్శించండి.
మాంగళ్యధారణ అనేటటువంటి కైంకర్యమే సుముహూర్త సమయాన అద్భుతమైనటువంటి పాత్ర పోషించే అన్ని ఘట్టాలలోకెల్లా ముఖ్యమైనటువంటి ఘట్టం మాంగళ్యధారణ ఘట్టం. కాబట్టి అలాంటి మంగళ సూత్రాన్ని చక్కనైనటువంటి స్వర్ణభూషితమైనటువంటి స్వర్ణాభరణమైనటువంటి ఎంతో అద్వితీయమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి ఆ మంగళసూత్రాన్ని మనం దర్శించినంత మాత్రం చేతనే ఎంతో సౌభాగ్యవంతమైనటువంటి లక్షణాలు మనకు గోచరిస్తాయి, ఆ స్ఫురణకు మనకు వస్తాయి. అందుకనే ప్రపంచంలో ఉండేటటువంటి స్త్రీమూర్తులందరూ కూడా ఎందుకు పవిత్రమైనటువంటి మాంగళ్య సూత్రాన్ని ఎందుకు అంత గొప్పగా గౌరవిస్తారు, సనాతన ధర్మంలో ఆ మంగళసూత్రానికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇవ్వబడింది అని మనం గమనించినట్లయితే, మంగళము అంటే శుభప్రదం, శుభకరమైనది. ఎప్పుడూ కూడా శుభాకారుడైనటువంటి భర్తను నేను పొంది ఉన్నాను అని భార్య యొక్క నిష్ట, భార్య యొక్క గురి ఎప్పుడూ కూడా భర్త కంటే ఇంకేది ఎక్కువ లేదు, భర్త కంటే గొప్పదైనటువంటి వస్తువు కానీ, భర్త కంటే గొప్పదైనటువంటి విషయం కానీ, భర్త కంటే గొప్పదైనటువంటి అంశం కానీ ఈ సృష్టిలో ఏదీ లేదు అని ఎప్పుడైతే ఆ యొక్క దివ్యమైనటువంటి మంగళసూత్రం మెడలో పడుతుందో అప్పటి నుంచి కూడా ఈ భావనతోనే స్త్రీ జాతి మొత్తం కూడా ఒక గర్వించదగ్గ సనాతన ధర్మంలో ఉండేటటువంటి ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రపంచ దేశాలే గౌరవిస్తూ ఉన్నాయి ఈనాడు కూడా. అందుకనే అలాంటి కైంకర్యాన్ని మనందరం కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షించేటటువంటి అవకాశం, అదృష్టం కలిగాయి. అంటే ఇది జన్మజన్మలలో మనం చేసుకున్నటువంటి అదృష్టంగాను, మనం చేసుకున్నటువంటి పుణ్యకార్యంగాను, మనం చేసుకున్నటువంటి యజ్ఞకార్యంగాను, ఈ నేటి ఫలంగాను భావించాలి. కాబట్టి ఇప్పుడు చూస్తూ ఉన్నట్టు ఈ ఫలానికి కూడా మళ్ళీ అద్వితీయమైనటువంటి పాత్ర ఒకటి ఉన్నది. ఎందుకంటే మనం భార్యాభర్తలు ఎలా ఉండాలో తెలియజేసేటటువంటిది. ఈ కళ్యాణ మహోత్సవాన్ని ప్రతిరోజు ఎందుకు మనం చూడాలి అంటే మన ఇంట్లో కూడా కుటుంబంలో ఉండే కలహాలు తొలగిపోతాయి. అదిగో దర్శించండి, అద్భుతమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి మంగళసూత్రాన్ని ఒక్కసారిగా దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. భవంతి సత్యా సవిధాం దద్రౌ శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ సుమూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు. సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ప్రజాపతిస్థాముఖం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే గురుత అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం మధోరిమాగం సమేతవశ్చత సౌభాగ్యమత్వై దత్తాయాధాస్తం విపరేతన మేధినీ దేవీ వసుంధరా స్యాతు సదా దేవీ వాసవీః బ్రహ్మవర్చసః పితॄణాం శ్రోత్రం చక్షుర్మణః. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ సుమూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు. సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు.
సేసలు మీలో చిలుకుల మొల్లల సేసలు మీలో నలుగడ ముసి ముసి నవ్వులివి నలుగడ ముసి ముసి నవ్వులివి నలుగడ ముసి ముసి నవ్వులివి కందువ మీనిచ్చ కళ్యాణమునకు అందములాయను అదననివి అందములాయను అదననివి అందములాయను అదననివి అందములాయను అదననివి ఆ ఆ ఇమమే వరుణశ్రీహముద్వాటముడియా తాం వత్సరాజకే స్వాహ తత్వాజం బ్రహ్మణ వందమానస్తాశాః స్తేజమానో హవిర్భిః అహేడమానో వర్ణే హవోద్రిం సమాన ఆయుః ప్రమోషి స్వాహ తన్నాగ్నేవరుణస్య విద్వాన్ దేవస్యేడవయాశ్రేష్ఠాః యజుష్టో వర్ణితమస్సోషిజానో విశ్వాద్వేషాగం సుప్రముత్య స్వాహ తత్తన్నాగ్నే మో భవతి నేదుష్టో అస్యాప్సోబ్జుష్టౌ అవయక్షుణో వర్ణగమృణాను విహిమిడీకం సహోణేధి స్వాహ తమగ్నే అయాస్త్యాసన్మనసా ఇతః అయాసన్ హవ్యమూషేయానో దేహి వేజగ్ స్వాహ ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం స్వ స్వాహ ఓం భూర్భో స్వ స్వాహ ఐతేన ముఖస్థాః నమతేన ముఖస్థాః సరస్వతేన ముఖస్థాః దివసవిదః ప్రాసావీః ఓం భూ అతిపురోక్తయంగుణ విశేషిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం లాజహోమం హోష్యే ఐతేన మన్యస్వ నమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దివసవిదః ప్రసవాం ఇమాం లాజాంతి ఆజ్యమభిగార్య ఇమాం లాజానౌపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం తదగ్నిరణమన్యతాం యన్నారివ బ్రూతే అగ్నో లాజానౌపంతి దీర్ఘాయురస్తరేపదరేధంతాం జ్ఞాతయోమ స్వాహ ఉదాజుసా స్వాయుషోరోహదేనాగమసేనో తర్జన్యస్య సుష్మేణో దస్తామతాగం అను విశ్వావదత్వయా వజం ధారావదన్యాయివ అతిగాహే మహేద్విషః ఇమాం లాజానౌపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదగ్నిరణమన్యతాం యన్నార్యువ బ్రూతే అగ్నో లాజానౌపంతి దీర్ఘాయురస్తరేపదరేదంతాం జ్ఞాతయోమ స్వాహ ఉదాజుసా స్వాయుషోరోహిదేనాగమృసేనోత్పర్జన్యస్య సుష్మేణో దస్తామృతాగం అను విశ్వావదత్వయా వజం ధారావదన్యాయివ అతిగాహే మహేద్విషః ఇమాం లాజానౌపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదగ్నిరణమన్యతాం యన్నార్యువ బ్రూతే అగ్నో లాజానౌపంతి దీర్ఘాయురస్తరేపదరేదంతాం జ్ఞాతయోమ స్వాహ ఉదాజుసా స్వాయుషోరోహదేనాగమృసేనోత్పర్జన్యస్య సుష్మేణో దస్తామృతాగం అను విశ్వావదత్వయా వజం ధారావదన్యాయివ అతిగాహే మహేద్విషః ఓం భూస్వః ఓం భూస్వః ఓం స్వస్వః ఓం భూర్భువస్వ స్వాహ ఇతేన ముఖస్థాః నమతేన ముఖస్థాః సరస్వతేన ముఖస్థాః దేవసవిదః ప్రాసావీః ఓం భూః అతిపురోక్తముష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం లాజహోమాంతే స్వరమంత్రిపర్యాదరణాత్ ప్రాశ్చాత్ నమతో దేవాదివిష్ణుం హోష్యే తేన మన్యస్వ నమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిదః ప్రసవ ఓం మతో దేవాహుంద్రతో విష్ణుచక్రమే పృథివ్యా సప్తధాం విశ్వాః ఇదం విష్ణుచక్రమే త్రేధాని దేవతం సమూఢమస్వాం శ్రేయ స్వాహ त्रीणि पदावचक्रमे विष्णुगोपादाभ्यातो धर्मान् धारयन् स्वाह विष्णोः कर्माणि पुस्तेतोः वृतानि पुस्सि इन्द्रस्य युद्धसखा स्वाह तद्विष्णोः परमं पदं सदा प्रसन् सूर्यः दिवि वचक्षादग् स्वाह तद्विप्रासो वन्यवोजार्ध्रवागं तत्सविन्दते विष्णोर्यत्परमं पदग् स्वाह ओं भू स्वाहा ओं भो स्वाहा ओं सो स्वाहा ओं भूर्भुवः स्वाहा एतेन मुखस्थः नुतेन मुखस्थः सरस्तेन मुखस्थः देवसवितः प्रासावीः ओं भूः अतिविरोक्तनिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् अंतहोमं होष्ये एतेन मुनिस्वा नुतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवसवितः प्रसव यदसकर्मणोत्तिरेतमिद्यान्नं महाकरम् अग्निशस्त्रशस्त्रार्थं करोतु स्वाहा अग्नेः सृष्टकृते सुतावतावतीनां कामानागसमुत्रेत्रे स्वाहा अग्ने स्वाहा अग्ने नदाय स्वाहा अग्ने नमते स्वाहा
प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो ददाभ्य स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानाष्टं देवतमस्मै स्वाहा अग्नेये सुष्ठिते स्वाहा वास्तुपते नमो वास्तुपते स्वाहा यन्मात्मनो विन्दाभूदग्निस्तत्पुनरः जातवेदावचि स्वाहा पुनरग्निचक्षुरात् पुनरिन्द्र बृहस्पति पुनर्म्याश्वाजं चक्षात्मक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वषडनिष्ठेभ्य स्वाहा भेजन्दृष्टे स्वाहा निष्कृत्यै स्वाहा द्योराध्यै स्वाहा देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आश्रावितमत्याश्रावितं वषट्कुरमतिनोक्तं यज्ञे त्रित्नकर्मणो यच्छेन विघ्नपर्वाणि प्रज्ञेतकल्पेन स्वाहा ग्राहयति देवान् स्वाहा यथो शेषधीमे स्वाहा समिधति तेजोस्तेजोमयदे स्वाहा यमस्धीमे मृत्योर्मे भाय स्वाहा सूर्यस्धीमे चक्षुर्मे भाय स्वाहा सोमस्धीमे चित्तमे भाय स्वाहा वायोर्धीमे प्राणान्मे भाय स्वाहा ब्रह्मणोधीमे बुद्धिमे भाय स्वाहा सप्तदेग्ने समिध सप्तविपा सप्त सप्ताम प्रियाणि सप्तवत्राः सप्तात्वान्ति सप्तयोनिरावरण स्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं देवोर्भुक्तं पृथिवीभुक्तं वोषधिवनस्पतिगन्धर्वाशेष्य भुक्तं अग्निर्जीर्णं वेदिर्जीर्णं देवोर्जीर्णं पृथिवीजीर्णं वोषधिवनस्पतिगन्धर्वाशेष्य जिन्नग् स्वाहा समन्तां भविषागुतेन समादित्यै वसुभिः समृद्ध्यै समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छति यत्स्वाहा सप्तदेग्नि समिधसप्तविपा सप्तश सप्ताम प्रियाणि सप्तहोत्राः सप्तधात्वा इन्द्रि सप्तयोनि रावृणस्वागतेन स्वाहा रुदान विद्वानुष्ठतेन पूर्णमाहुतिञ्जो मनसा प्रजापते स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो देवस्त्रिपदो पृथ्वीस्त्रिपदो ब्रह्माद्यास्त्रिप्यन्तां वोषधोनस्पतिगन्धर्वाशेषप्यन्तां यदक्षप्रदा महाप्रदामः साक्ष्यमस्तत्रिप्यन्ताम् ऐतेनमगुस्था नुतेनमगुस्था सरस्तेनमगुस्ताः देशोदाप्रासाभिः पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सन्मे भूयात् स्वाहा कृष्णोमि अक्षमा मे हे चेष्टाः प्राच्याः देवार्तुजा मार्जयन्तां दक्षिणायां दशमासाः पितरमार्जयन्तां प्रतीक्षाः मार्जयन्तां अदीकीच्यां दक्षा भोर्देव वनस्पत्या मार्जयन्तां भूताजाः यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्तां तोधराद्रे नागेभ्यः मार्जयन्ताम् दक्षिणतः परदेवनया पश्चिमतः परदेवनया उत्तरतः परदेवनया दक्षिणतः विष्णु सर्वसि पश्चिमतः विष्णु सर्वसि प्राच्यां विष्णु सदनमसि सर्वाण्यान् समूष्य ग्रन्थिं विसृज्य अद्भिः प्रोक्ष आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वामा भवोषधयो मरुतां प्रषधयश्च दिवं गच्छ ततो नो वृष्टिमेरे स्वाहा शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् आदित्यस्तमो नमः त्रियायुषं जमदग्ने कश्यपस्य त्रियायुषं श्रद्देवानाः त्रियायुषं कन्यास्य त्रियायुषं दीर्घायुष्याजा बलाजा शताजा सदं च वक्षे त्रियायुषम् दीर्घायुत्वाजा बलाजा शताजा शतं च वर्तते त्रियायुषम् आपोहिष्टामि अपोहिष्टानं भवति साधना यत्तेऽग्ने तेजस्विनाहं तेजस्वी भूयात् मृत्युग्ने वर्चस्विनाहं मयि मेधां मयि प्रजां मयि अग्नितेजो दातुं मयि इन्द्रियं ददातु मयि मेधां मयि प्रजां मयि सूर्योद्राजो दातु सकम्बरस्मै श्रीमन्नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं यथासुखं प्रवेशयामि अग्निपुरुषाय नमः गुरोभारं निवेदयामि आज्ञोभारं निवेदयामि
సర్వం శ్రీభూనీలా సమేత శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని అదేవిధంగా లాజహోమాన్ని తిలకించాము. ఇప్పుడు వారుణం ఆయనం అనేటటువంటి దివ్యమైనటువంటి కైంకర్యాన్ని తిలకిస్తూ ఉన్నాము. ఎంతో చంచలమైనటువంటి భార్యాభర్తల మనస్సులు ఏవైనా ఉంటే లోపలున్నటువంటి ఆ కొబ్బరిలో ఉన్నటువంటి మంచినీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో, ఎంత పవిత్రంగా ఉంటాయో, ఎంత పరమాత్మకు దగ్గరగా ఉంటాయో, అలా ఎన్ని పరిస్థితులు ఎదురైనా, ఎన్ని అవస్థలు గురైనా ఆ పవిత్రతకు మాత్రం ఏమాత్రమూ లోటు రాకుండా చూసుకుంటాము అనేటటువంటి దివ్య సందేశాన్ని ఇచ్చేటటువంటి వారుణమాయనం అనేటటువంటి దివ్య ప్రక్రియను మనం చూస్తూ ఉన్నాం. అంతేగాక లాజహోమం వధువు వైపుగా చేసేటటువంటి హోమాలు కూడా కొన్ని ఉంటాయి. వాటిల్లో ముఖ్యమైనది ఈ లాజహోమం. లాజహోమాన్ని మనం అద్భుతంగా తిలకించాము. చక్కనైనటువంటి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఈ కళ్యాణమూర్తిని ఇప్పుడు మనం కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి దివ్యమైన కైంకర్యాన్ని తిలకించబోతూ ఉన్నాం. అత్యద్భుతమైనటువంటి ఆ మాలా పరివర్తనం, అయ్యవారు ధరించినటువంటి ఆ మాలను శ్రీదేవి మెడలో కంఠసీమకు అలంకరింపజేస్తూ ఉన్నారు. అదేవిధంగా అమ్మవారికి అలంకరింపజేసినటువంటి ఆ మాలను తిరిగి స్వామివారి కంఠసీమకు అలంకరింపజేస్తారు. అలా చేసిన తర్వాత మళ్ళీ అయ్యవారు ధరించినటువంటి ఆ మాలను భూదేవి అమ్మవారికి కూడా సభక్తిపూర్వకంగా కంఠసీమకు అలంకరింపజేస్తారు అర్చక స్వాముల వారు. ఈ కళ్యాణ నిష్టను, ఈ కళ్యాణ నిష్టలో ఉండేటటువంటి ఈ కైంకర్యాన్ని కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి పేరుతో దివ్యమైనటువంటి శోభతో సమకూరుస్తూ భక్తుల యొక్క మనోభావాలన్నీ కూడా, భక్తుల యొక్క ఆత్మనిష్ట అన్నీ కూడా రకరకాల పుష్పభరితమైనటువంటి ఆ మాలలో నిండి నిబిడీకృతమై ఉన్నాయి అనేటట్లుగా గోచరిస్తున్నటువంటి ఆ మాలను మనం దర్శిస్తూ ఉన్నాం, తిలకిస్తూ ఉన్నాం. పవిత్రమైనటువంటి హృదయంలో పరమాత్మ నివసించడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది అని చెప్పడానికి ఇదొక తార్కాణం. కాబట్టి ప్రతి ఒక్కరి మనసు, హృదయము కూడా పవిత్రమైనటువంటి ఒక్కొక్క పుష్పంగా మారి ఆ భక్తాదుల యొక్క పుష్పాలన్నీ కలిసి ఒక్క మాలగా కనిపిస్తున్నటువంటి భక్తాదులందరూ కూడా ఎంత ఉత్సాహంగా తిలకిస్తున్నారో చూశారా? వారి హృదయాల్లో, వారి మనస్సుల్లో, వారి కళ్ళల్లో ఉండేటటువంటి ఆ ఆప్త భక్తి ఒక ఎంతో తేజస్సుతో కూడినది స్వామివారికి అలంకరణగా మారి ఉన్నది. కాబట్టి పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అనేటటువంటి దివ్యమైనటువంటి అన్నమాచార్యుల వారి కీర్తన ద్వారా ఈ యొక్క కైంకర్యాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం. ఆ అక్షతలు ఓం నమో వెంకటేశాయ. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.
పెడమరలి